హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీటీవీ. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ ఆధ్వర్యంలో 7వ ప్రవాసీ తెలంగాణ దివాస్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీఎఫ్ యుఎస్ఏ ప్రెసిడెంట్ డాక్టర్ దివేష్ అనిరెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ కవితా చల్లా, ఇండియా చైర్మన్ రణధీర్, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజారెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీడీఎఫ్ కీలక పాత్ర పోషించిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కూడా అదే తరహాలో పాటుపడాలని సూచించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో టీడీఎఫ్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. I don't want to give too much gyan. I only want to share some of my experiences because I was involved in skill development. But I was not involved in skill development as an NRI. After I came back to India, I was involved in skill development in India. So the role of NRIs, what I see is, primarily your job is to make us proud. See, our Indians have gone abroad and are so successful. And I see that being here, I see that is the most important role. The most important role for you, I think, is to be successful, make your families happy and successful, and contribute to your elders who are here and take care of them. I think that's your primary role. But everybody wants to do, after being successful, they want to do something more than that. So how you can contribute back to the country where you are born. So there are many ways to contribute, and some of them can be quite frustrating. And skill development is one of those. If you try to do skill development, the chances of success is not very high because that's the toughest area to take care of. అటు తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని డాక్టర్ దివేష్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలు చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీడీఎఫ్ పనిచేస్తుందని చెప్పారు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ 7వ ప్రవాసీ తెలంగాణ దివాస్ కార్యక్రమానికి మేము పిలువగానే మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం గారు, తర్వాత మన ఆల్ టీడీఎఫ్ ఫ్యామిలీ, ఇక్కడ కవిత గారు, తర్వాత రాజారెడ్డి, రాజేశ్వర్, వినీల్ అండ్ శివంత్, వీళ్ళందరూ నాకు, శాంతిపుట్ట గారు, వీళ్ళంతా హోల్ టీమ్ చాలా హెల్ప్ చేశారు ఇలా లాస్ట్ 10 days నుంచి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎక్స్పర్ట్ టాక్ ఆకట్టుకుంది. ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ను 6.7 నుంచి 20% పెంచాలని కోరారు. ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. గర్ల్స్ స్టూడెంట్ డ్రాపౌట్ రేట్ను తగ్గించాలని సూచించారు. తెలంగాణ కీర్తి పతాకను ఖండాంతరాల్లోనూ రెపరెపలాడిస్తున్న సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్వరాష్ట్ర సాధనతో పాటు పునర్నిర్మాణంలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. అది అలాగే కొనసాగాలని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే మరెన్నో కార్యక్రమాలను టీడీఎఫ్ చేపట్టాలని ఆకాంక్షిద్దాం. చూశారు కదా, ఇవి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జనవరి 7న ప్రవాసీ తెలంగాణ దివాస్కు సంబంధించిన విశేషాలు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐటీటీవీ. థ్యాంక్ యూ.